సరే ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కోవాలనుకో, నీకు చాక్లెట్లు ఇష్టమేనా? హ్మ్. చాక్లెట్ అడగంగానే షాప్‌లో వాడు ఇచ్చేస్తాడా? ఆ డబ్బులిస్తే ఇచ్చేస్తాడు. డబ్బులు ఇవ్వాలి కదా! డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మమ్మీ ఇస్తది. మమ్మీకి ఎవరిస్తారు? నేనే. నువ్వే ఇస్తావా డబ్బులు? హ్మ్. ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? ఆహ్, వాళ్ళు తినడానికి ఏదైనా ఇస్తే పైసలిస్తారు కదా! అప్పుడు మమ్మీకి ఇచ్చేస్తది. ఇచ్చేస్తావా? నాకు కూడా పైసలు ఇవ్వరా? చాక్లెట్లు కొనుక్కుంటా. లేదు కదా! కాస్ట్యూమ్స్ లేవు. కాస్ట్యూమ్స్ కొనుక్కుంటాను. ప్లీజ్. లేదు. నువ్వు ఇస్తావు కదా! మమ్మీకి ఇస్తావు కదా! నాకు కూడా ఇయ్యొచ్చు కదా! ఎక్కడ లేవు. నాకు కనపడతలే. ఇప్పుడే కదరా డబ్బులు మమ్మీకి ఇస్తానన్నావు. నాకైతే ఇవ్వవా? లేవు కదా ఇక్కడ కానీ. ఎక్కడున్నాయి డబ్బులు? మా డాడీ దగ్గర పర్స్‌లో. పర్స్‌లో ఉన్నాయా? డాడీ 5th ఫ్లోర్‌లోనే ఉన్నారు. డాడీ 5th ఫ్లోర్‌లోనే ఉన్నారా? హ్మ్. సరే. డబ్బులకి ఇప్పుడు చాక్లెట్‌లకి ఎంత డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలంటే? 100 రూపీస్, 50 రూపీస్ అట్లా అంటారు కదా వాళ్ళు అందుకనే. ఇప్పుడు నీకేం తెలుసు రూపీస్‌లో ఎంతవరకు తెలుసు? ఆహ్, దీన్ గాంధీజీ ఉంటారు కదా లోపల. ఆ! అందుకనే తెలుసు. గాంధీజీ ఉంటే అవి డబ్బులు. కాయిన్స్ కూడా ఉంటాయి కదా! దాని లోపల 200 రూపీస్ ఆ! అవి ఉంటాయి. 200 రూపీస్ ఉంటాయి. హ్మ్. అంతేనా? హ్మ్.